సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అన్నదాతకు అండగా బారాస పోరాటం అయితే చేయబోతుంది. రైతు సమస్యలపైన దళపతి గురైతే పెట్టబోతున్నారు. ఎండుతున్న పంటలు, రైతన్న కన్నీరు, సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వట్లేదు. కుట్రలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది. రైతు బంధు ఇవ్వలేదు, ఇద్దామని ఇక్కడ ఇచ్చామని కబుర్లు చెబుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రచారం. దళపతి సైతం రైతు అంశాలపై నిలదీతకు ప్లాన్. పంటల పరిశీలన, రైతులకు నేతల ఓదార్పు, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. సో మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే సో ఒక పక్కన రైతులకు అన్యాయం అయితే జరుగుతుంది. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులు అయితే చాలామందికి ఇవ్వలేదన్నమాట. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ముఖ్యంగా చూసుకుంటే రైతు బంధు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఆటలు పట్టిస్తుంది. సో అందుకని వీరందరూ కూడా తిరుగుబాటు అయితే చేయబోతున్నారు ప్రభుత్వం మీద. ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చే విధంగా అయితే చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తున్నారన్నమాట రైతులందరికీ తోడుగాన. సో అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ రైతు బంధుకు సంబంధించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని